ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా, ఎల్లవేళలా ప్రభా స్తుతింపబడుచున్నటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవదూతుల చేత నిత్యం పరిశుద్ధుడు 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 అని దేవా మరి తండ్రి గాన ప్రతి గానముల చేత దేవా మరి తండ్రి స్తుతులు పొందుకుంటున్నటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉంటూ మారని మార్పు లేని దేవుడిగా ఉంటూ నిరంతరం మా పట్ల దేవా మీ కృపను ఎడదగక మీరు కొమ్మరిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా, మీ ప్రేమ కొరకు, దేవా మీ కృప కొరకు, మీ త్యాగం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభావ మా కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చి దేవా మరి తండ్రి నాయన, దేవా మరి తండ్రి అపారమైనటువంటి ప్రేమను దేవా మరి తండ్రి ఆయన సిలువలో మేడల మీరు కనపరిచిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఇదిగో ప్రభావ మరి తండ్రి నాయన, మరి దినదినం అయా మీతో సహవాసం చేయడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు. దేవా, కృప చూపించిన ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో ప్రభావ మరొకసారి నాయన వేకుజావున దేవా మీ సరిధిలో చేరి మీ వైపు చూడడానికి ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా, మీరే నాయన మరి తండ్రి పరిశుద్ధ ఆత్మ రూపంలో మా మధ్య సంచరించమని ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా మరి తండ్రి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించండి. మీ వాక్కులు వాగ్దానాలు ప్రభా మరి తండ్రి దేవా మరి తండ్రి మీరే మా పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు మీ కార్యములు మీరు జరిగించండి. అలాగే మరి తండ్రి నాయన మరొకసారి మీ సేవకు ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఇంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన, మీరు మమ్మల్ని బలపరుస్తూ నడిపించినటువంటి దినాలు మాసాలన్నిటి కొరకు సంవత్సరాలన్నిటి కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మరి ఈ దినం కూడా విశేషంగా ప్రభా మీ వాక్యం వినే సమయం అంతటి మాకు ఎంతో దీవెనకరంగాను మేలుకరంగాను మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. సమస్త విషయాల్లో సహాయం చేయమని దేవా మరి తండ్రి మీ ప్రియులు నాయన వారి వారి గృహాల్లో చేరి ఏకీపిస్తుండగా నాయన మరి తండ్రి మీరు ఆత్మరూపంలో పరిశుద్ధ ఆత్మరూపంలో వారి గృహాల్లో మీరు సంచరించి దేవా విశేషమైనటువంటి ఈ దీవెనలతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల కృప చూపించమని ముందు సమయం అంతటిని మా కొరకు ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుని. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహంలో భుజంగములను అనగా త్రొక్కెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్పించదును, అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతను గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను,
శ్రమలో నేను అతనికి తోడయ్యేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న పిల్లరా, దైవజనులు ప్రభుదాసంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం ఇస్తారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రార్థన. ప్రియ ప్రభువా, ఈ సమయంలో మీ వాక్య ధ్యానం మా కొరకు దీవించి మమ్ములను బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి గల నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో మనము యెషయా గ్రంథంలో దేవుని ప్రజలు పాడేటటువంటి పాట, యూదా దేశంలో వారు పాడేటటువంటి పాటను గురించి మనము యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో చూడగలం. ఈ పాట ప్రారంభంలో పట్టణాన్ని గూర్చి, 2వ వచనములో ద్వారములను గూర్చి, 3వ వచనములో ప్రవేశించేటటువంటి వ్యక్తులను గూర్చి, 4వ వచనములో ఆ వ్యక్తులకు దేవుడు ఎలాగో నిత్య ఆశ్రయ దుర్గంగా ఉంటాడో చక్కగా చెప్పబడింది. కొన్ని మార్లు మనం చాలా ప్రయాణం చేసి అలసి ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యి, అమ్మాయ్య ఇంటికి వచ్చేసేసాను, ఇక పర్వాలేదు, ఐఎమ్ సేఫ్, ఐ కెన్ రిలాక్స్, ఇట్స్ ఓకే అని ఫీల్ అవుతాం. ఇక్కడ ఈ పట్టణాన్ని గురించి చెప్పబడినటువంటి మాట, ఇది బలమైన పట్టణము అని చెప్పబడింది. బలమైనటువంటి పట్టణం. కారణం రక్షణ దానికి ప్రాకారం. దేవుడే విశ్వాసికి రక్షణ. ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు రక్షణ, మన కాపుదలకర్త, మన ప్రభువు. మన చుట్టూ ఉండేటటువంటి బలమైన ప్రాకారము ఆయనే. అలాగే 2వ వచనంలో ఎవరు ప్రవేశిస్తారు దానిలో అంటే, నీతి గల జనము ప్రవేశించినట్లు అని వ్రాయబడినది. నీతి గల జనము ప్రవేశించినట్లు అంటే అందరికీ ప్రవేశం లేదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 3వ వచనం, శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు అని దేవుని పట్టణాన్ని గుర్చి చెప్పబడినది. ఆ పైన 21వ అధ్యాయంలో 27వ వచనంలో, గొర్రెపిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని. ఇక్కడ ఈ పట్టణం దేవుని ప్రజలు, యూదా జనులు స్తుతించినటువంటి పట్టణం, దేవుని పట్టణం. ఇది నిత్య ఆశ్రయ దుర్గము. ఇప్పుడు 3వ వచనం మనకు ఇంపార్టెంట్. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఎందుకు అంటే, వ్యక్తి పట్టణంలో ప్రవేశించి క్షేమాన్ని ఎలాగో అనుభవిస్తాడో, అలాగూ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి, ప్రభుపై ఆధారపడినటువంటి వ్యక్తి అలాగూ నెమ్మది అనుభవించగలడు. మానవులు పాపంలో పడిన తర్వాత, నోవహు జలప్రళయం వచ్చిన తర్వాత వారు పట్టణాలను కట్టించడం ప్రారంభించారు. ఆదికాండ గ్రంథం చూడండి. ఆదికాండ గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు, షీనారు దేశంలోని బాబెలు, ఎరెదు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యములకు మొదలు ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్లి నీనివేను, రహోబోతీరును, కాలహును, నీనివేకును, కాలహకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. ప్రజలు జలప్రళయము తరువాత పట్టణాలు కట్టడం వారు ప్రారంభించారు. హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీ వారు దానిలో ప్రాస్పర్ అయ్యారు, పట్టణాలు కట్టడం. 11వ అధ్యాయం వచ్చేసరికి 4వ వచనంలో వారు అనుకున్నారు, మనము భూమి అంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును
ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి. దేవుని ఆధిక్యతను తిరస్కరించి దేవునికి భయపడక తమను తాము హెచ్చించుకోవాలని మనుష్యులు ఈ పట్టణాన్ని కట్టడానికి మొదలు పెట్టారు. దానిని వారు పూర్తి చేయలేకపోయారు. మన జీవితాల్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక విషయం, మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు దేవా దీన్ని సంపూర్తి చేయటానికి నీవు కృప ఇవ్వగలవు అని దేవుని వైపు చూచి ప్రారంభిస్తే దేవుడు ఆ కృప అనుగ్రహిస్తాడు. నేను చేయగలను అని అనుకుని మనిషి ప్రారంభిస్తే అది చివరకు బైబిల్ వలనే అర్థంతరంగా నిలిచిపోతుంది. గుర్తుంచుకుందాం, మనుషులు పట్టణాలు కట్టినటువంటి సంస్కృతి పాత నిబంధనలో జలప్రళయం తరువాత మనం చూస్తాం. మానవులు కట్టినటువంటి పట్టణాలు, దేవుడు కట్టేటటువంటి పట్టణాలు. దేవుడు కట్టేటటువంటి పట్టణం, దేవుని సంఘం, ఆ ఆస్పెక్ట్ వేరు. మనము వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచుట అనేటటువంటి అంశం యెషయా 26:3 మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. మనము తెలుగులో పూర్ణ శాంతి అని ఉంది, ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ పీస్ అని ఉంది, ఎబ్రి భాషలో షాలోమ్ షాలోమ్ అని ఉంటుందంట. 2 సార్లు షాలోమ్ సమాధానం, పూర్ణ శాంతి అనేటటువంటి దానికి సమాధానము సమాధానం అనేటటువంటి పదం 2 మార్లు వాడబడిందంటే దట్ షోస్ ఎంఫసిస్. కనుక మనం మన జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకోవాల్సింది మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు. మనం లోకం తట్టు చూచి డిస్టర్బ్ అవటానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నవా, దేవుని వైపు చూచి ఆయనపై ఆధారపడటానికి మనం ఆయనకు దగ్గర అవుతూ ఉన్నామా ఆలోచించుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మన మనస్సు యొక్క స్థితి చాలా ఇంపార్టెంట్. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. వయస్సును బట్టి యవనస్తులను మీరు ప్రశ్నించండి, వారి ఆలోచనలో ఏమి నిండి ఉంటాయో వారు షేర్ చేస్తారు. ఉద్యోగస్తులను ప్రశ్నించండి, వారి మనసులో ఉండే బాధ్యతలు సమస్యలు వారు షేర్ చేస్తారు. ఒక గృహిణిని మీరు ప్రశ్నించండి, వారు ఎదుర్కొనేటటువంటి సమస్యలను గురించి, వారు నిరంతరం వేటిని గురించి ఆలోచిస్తున్నారో షేర్ చేస్తారు. నడిపించే నాయకులను మీరు ప్రశ్నించండి, వారు ఎదుర్కొనే సమస్యలను గురించి చెప్తారు. వైద్యులను మీరు ప్రశ్నించండి, వారు పాత రోగాలను గురించి, ప్రస్తుతం ఉన్న రోగాలను గురించి, రాబోయేటటువంటి రోగాలను గురించి, అనేక విషయాలను గురించి వారు మనతో ప్రస్తావిస్తారు. ఒకరి మనస్సు వేటితో నిండి ఉంటుంది, ఒకరి మనస్సు, ఒకరి ఆలోచన దేనితో నిండి ఉంటుందో, ఒకరి మనస్సు దేనితో నిండి ఉంటుందో దానిని బట్టి వారికి శాంతి ఉండొచ్చు, లేక శాంతి లేకపోవచ్చు. మనం ఉన్నట్టు ఈ దినాలు ఎటువంటి దినాలు అంటే మనిషికి శాంతి లేకుండా చేసే దినాల్లో మనం ఉన్నాం. మీరు ఏ వార్త అయినా చూడండి, ఏ న్యూస్ పేపర్ అన్నా తిప్పండి, లేని టెన్షన్ మీకు క్రియేట్ చేయడానికి వార్తకు హెడ్లైన్స్ పెడతారు వాళ్ళు. అంత అవసరం అండి? అక్కడేమీ ఉండదు, అదేదో ఉన్నట్టుగా ఒక హెడ్లైన్ ఇస్తాడు. మనం ఏదో చాలా ఆసక్తిగా అక్కడేం జరిగింది, అక్కడేం జరిగినా నీకు అప్రస్తుతం, అక్కడ ఏదో జరుగుతూ ఉంటుంది. దాని గురించి నీవు టెన్షన్ పడవలసిన అవసరం లేదు కదా. నీకు బీపీ ఎందుకు రైజ్ కావాలి? క్రికెట్ ఆటను గురించి అందరికీ తెలుసు. ఫైనల్స్ జరుగుతూ ఉంటే ఎంత టెన్షన్ తో కూర్చుంటారు, వీళ్ళే గ్రౌండ్ లో ఉన్నట్టు. అవునా కాదా? చాలా మార్లు మనల్ని డిస్టర్బ్ చేసేటటువంటి ప్రిస్టేజ్ క్వశ్చన్ కదండి. నిజమే, ప్రిస్టేజ్ క్వశ్చనే, నేను కాదని చెప్పను. కానీ అంత టెన్షన్ పడాలా మనం? అంత టెన్షన్ పడాలా? ఒకసారి గెలుపు, ఒకసారి ఓటమి ఉండొచ్చు, అంతేగాని మనం ఎప్పుడు మనమే విన్ అవ్వాలి అనేటటువంటి భావన మంచిదే, గాని అది కొన్ని మార్లు నెరవేరకపోవచ్చు. యూ మస్ట్ బి ఏబుల్ టు యాక్సెప్ట్
సర్టెన్ థింగ్స్. మన జీవితంలో చాలా సమస్యలు మనిషికి శాంతి లేకుండా చేస్తూ ఉంది. కొన్నేమో అజ్ఞానంతో మనం కొని తెచ్చుకునేవి. మన సమయం అంతా వాటికి వెచ్చిస్తూ ఉన్నాం అనుకోండి, ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, అది ఇది అన్నిటితో నీ మైండ్ నింపుకుంటావు. మళ్ళా రేపు నువ్వు అప్డేట్ చేసుకోవాలని ఉదయం నిద్ర లేవగానే నీ మైండ్ అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. మళ్ళా ఈవినింగ్, అమ్మో చాలా గంటలు అయిపోయింది, ఏం జరిగిపోయిందో ప్రపంచంలో నా చుట్టూ అప్డేట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటావు. వాటిని బట్టి నీకు శాంతి మాత్రం రాదు. నాలెడ్జ్ వస్తుంది, సంతోషం తక్కువ వస్తుంది, సంతోషం రాదు. ఇంకా చెప్పాలంటే దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. ఆ వార్త ఈ ట్విస్ట్ అంటాడు, ఈ వార్త ఇంకో ట్విస్ట్ అంటాడు. ఎవరికి కావాలి ఈ ట్విస్టులు? మనిషి జీవితాన్ని, విశ్వాసి యొక్క జీవితాన్ని దుర్భరం చేసుకోవటానికి చాలా చాలా లోకంలో ఫ్యాక్టర్స్ పనిచేస్తూ ఉంటాయి. పని లేని వాళ్లకు అవి సరిపోతాయి, విశ్వాసికి తగవు. యేసు ప్రభు నమ్మినటువంటి విశ్వాసికి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి, చూసుకోవాల్సింది. ఎన్నో అంశాలు ఉన్నాయి మన జీవితంలో. నీ ఆర్థిక సమస్యలు ఉన్నాయి, వాటిని గురించి నువ్వు చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోవాలి. నీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాటిని గురించి నువ్వు జాగ్రత్త వహించాలి. నీ కుటుంబ సమస్యలు ఉంటూ ఉన్నాయి, బిడ్డలు గురించినటువంటి విషయాలు ఉంటూ ఉన్నాయి. వాటన్నిటిని గురించి నీవు ఆలోచించి నువ్వు చక్కగా దేవుని సన్నిధానంలో అంశాలన్నీ పెట్టొద్దా? అందుకే నీ మైండ్ ని సెట్ చేసుకోవాలి. అది దేవుని వాక్యం చెప్తుంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. లోకం మీద ఆనుకున్నంత కాలం ఏం లాభం లేదు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ప్రభువారు చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. ఒకరు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, దేవుణ్ణి ఎలా సేవించాలి అనేటటువంటి అంశాన్ని గురించి ప్రభు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను. నీకు పూర్ణ శాంతి కావాలి అంటే నీ పూర్ణ మనసుతో ప్రభువును ప్రేమించాలి. నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనున్నదియే. పూర్ణ మనసుతో ప్రేమించడం, ఇది మనం అభ్యాసం చేయవలసింది. అలాగే రోమీలకు వ్రాయబడినటువంటి పత్రికలో పౌలు భక్తుడు ఇచ్చినటువంటి చక్కని సూచన మనము రోమా పత్రిక 12వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడు. మీ మనస్సు మారి నూతన మొగుట వలన, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్. యేసుక్రీస్తు ప్రభు రూపాంతర కొండపైన పొందింది ట్రాన్స్ఫిగరేషన్, మనం పొందేది ట్రాన్స్ఫర్మేషన్. అది ప్రభు పొందింది ట్రాన్స్ఫిగరేషన్, అది రూపాంతరం, అది వేరు. మనం పొందేది దినదినము మనం మార్చబడుతూ ఉంటాం. ఇక్కడ మనస్సు మారి మనం పొందేటటువంటి రూపాంతరం ట్రాన్స్ఫర్మేషన్. ఒక దశ నుండి ఒక దశ, ఒక స్థితి నుండి ఇంకొక మేలైనటువంటి స్థితికి మనం వెళ్ళేటటువంటి పద్ధతి ఇది. కనుక మైండ్ రెన్యూ కావాలి, మైండ్ రెన్యూ కావాలి. ఒక బిడ్డ చిన్నప్పుడు అతని ఆశయాలు వేరుగా ఉంటాయి. పెద్దవాడైన తర్వాత అడగండి, నా ఆశయాలు మారిపోయినవండి అంటాడు. నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు నవ్వకండి. నేను ఏసీ కాలేజీలో చదివే రోజుల్లో మా కాలేజీ ఎదురుగానే కాలేజ్ బుక్ సెంటర్ అని ఉండేది. ఆ కాలేజ్ బుక్ సెంటర్కి చెందినటువంటి ప్రొపరేటర్ యొక్క ఒక మేనలుడు కూడా మా క్లాస్మేట్ గా ఉండేవాడు. కొంచెం వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు నిలవబడి అతనితో మాట్లాడుతూ ఉండేవారు. ఆ పుస్తకాల వైపు చూసినప్పుడు ఒక పెద్ద పుస్తకం నన్ను ఎప్పుడు ఆకర్షించేది. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్ అని చెప్పి ఇంత లావు పుస్తకం. నేను అనుకునేవాడిని, జీవితంలో ఎప్పుడైనా మొత్తం షేక్స్పియర్ ఎన్ని రాశారు,
వాటిల్లో ఎన్ని వందల క్యారెక్టర్స్ ఆయన పోర్ట్రే చేశాడు. ఆ మనస్తత్వాల్లో వైరుధ్యాన్ని, భిన్నత్వాన్ని ఎలాగూ ప్రజెంట్ చేశాడు. ఒక వ్యక్తి ఎలాగూ చేయగలిగాడు. ఎలాగైనా షేక్స్పియర్ గారి డ్రామాలు చదవాలని ఉండేది. డిగ్రీలో ఒక డ్రామా చదివాం, ఆయనది మాకు టీచ్ చేశారు. కానీ ఆయన రాసినటువంటి పుస్తకాలు లేక కంప్లీట్ వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్ చూస్తే నేను అనుకునేవాడిని, ఎప్పటికన్నా ఆయన ఏ ఏ డ్రామాల్లో ఏ ఏ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాడు అవన్నీ తెలుసుకోవాలి అని అనుకునేవాడిని. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అంత అవసరం లేదనిపిస్తుంది. ఎందుకు? బైబిలే చెప్తూ ఉంది మానవుని యొక్క మనస్తత్వంలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి ప్రవృత్తులు. కనుక షేక్స్పియర్ దగ్గరికి వెళ్ళనక్కర్లా నేను ఇప్పుడు. అప్పుడు యవనస్తుడుగా ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని కంప్లీట్ వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్ చదివితే చాలా జ్ఞానం వస్తుంది అని అనుకునేవాడిని. ఇప్పుడు నా మైండ్ ఏమైంది? మారింది. నా ప్రయారిటీస్ ఏమైనాయి? మారినాయి. నా గోల్స్ ఏమైనాయి? మారినాయి. చూచారా? కొన్ని మార్లు మనం మన ఆలోచనలు, మన గోల్స్ కాలం గడిచే కొద్దీ మారుతూ ఉంటాయి. అయితే ప్రభువుపై ఆధారపడితే ఎవరి మనస్సు నీ మీద ఆనుకును, మన చుట్టూ ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ ఏవైనా సరే అవి నేను డిస్టర్బ్ చేయలేవు. కొన్నిమార్లు మన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే చాలా భయంకరమైనటువంటి ప్రాబ్లం గా మన మీద దాడి చేస్తుంది. మనకు భవిష్యత్తు ఏం కనబడదు, అంత చీకట్లాగానే కనబడుతుంది. ఈజ్ దేర్ ఫ్యూచర్? ఈజ్ దేర్ హోప్? ఈజ్ దేర్ లైట్? ఈజ్ దేర్ రే ఆఫ్ హోప్? ఈజ్ దేర్ ప్రాస్పెరిటీ అనేటటువంటి ప్రశ్నలు. భవిష్యత్తు ఉన్నదా? చీకటి అంతరిస్తుందా? వెలుగు ఉదయిస్తుందా? పురోభివృద్ధి సాధిస్తామా అనేటటువంటి ప్రశ్నలు చాలా వస్తూ ఉంటాయి. అయితే ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును. కొన్ని మార్లు సమస్యలు సృష్టించే వ్యక్తులు కూడా ఉంటూ ఉంటారు. సమస్యలు సృష్టించే వ్యక్తుల యొక్క ఉనికి ఉన్నంత కాలం సమస్యలు సృష్టించడమే వారి పని. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రపంచ దేశాలన్నింటిలో, ఒక ఇండియానే కాదు, మన రాష్ట్రాలనే కాదు, ఏ దేశాలైనా సరే, ప్రపంచ దేశాలన్నింటిలో రాజకీయాల్లో రెండు వర్గాల్లో సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. ఇది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. సమస్యలు సృష్టించేటటువంటి వారు ఖచ్చితంగా ఉంటారు. కనుక సమస్యలు ఉంటాయి, సమస్యలు సృష్టించేవారు ఉంటారు. అంతేకాదు మన చుట్టూ ఉండేటటువంటి లోకంలో చూస్తే నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు అని మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును. యెషయా గ్రంథంలోనే 36వ అధ్యాయంలోనికి వద్దాం. యెషయా గ్రంథం 36వ అధ్యాయం. రబ్షాకే తాను యెరూషలేము మీదికి వస్తూ ఉన్నాడు. తాను అంటాడు, యెషయా గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనం, కబురు చేసేది హిజ్కియాకు, నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకున్న ఎడ్ల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతన్ని నమ్ముకుని వారికి అందరికీ అట్టివాడే. ఇతడు చెప్పింది కొంత నిజమే కానీ ఇతడు జయించగలడా దేవుని ప్రజలు? మనం చాలా మార్లు ఐగుప్తు యొక్క సహాయాన్ని, లోకం యొక్క సహాయాన్ని కోరతాం. కొన్ని మార్లు లోకస్తులు కొన్ని విషయాల్లో కొంత మటుకు నీకు చేయగలరేమో, కానీ ఏదైనా చేయాలంటే మరి విశేషంగా విశ్వాసికి, యేసు ప్రభు నమ్మిన బిడ్డకి దేవుడే చేయాలి. నీవు నీ మనస్సు ప్రభు పైన కంప్లీట్ గా సెట్ చేసుకుంటూ ఉన్నావా? ఈ ఉదయకాలం మనం ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. పూర్ణ శాంతి గలవానిగా. మనకు సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో
మనకు తెలిసినటువంటి చక్కని మాట 3:5 నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. పూర్ణ హృదయం, పూర్ణ శాంతి కావాలి అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో నీవు దేవుని ప్రేమించాలి, నీవు దేవుని పైన ఆధారపడాలి. నీవు దేవుని పైన ఆధారపడాలి. పరమగీత గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. 3వ అధ్యాయంలో ఇది ఏమి అని వ్రాయబడి ఉన్నది. 3వ అధ్యాయం రాత్రి భయము చేత 8వ వచనం వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. పైన 6వ వచనం ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి. 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయము 10వ వచనంలో వ్యూహిత సైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు? ప్రభుపై ఆధారపడి సంఘం ప్రభు కొరకు జీవిస్తూ లోకంలో సాగి వెళ్లేటప్పుడు చాలా ప్రశ్నలు లోకంలో చూచేటటువంటి వారికి వింతగా ఉంటుంది. మనకు సమస్యలు లేవు అని కాదు, సమస్యలు ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే పూర్ణ శాంతి గలవారంగా మనం దేవుని ప్రజలంగా ఎలా సాగాలి? తాళపు చెవి మన దగ్గరే ఉంది. మన మనస్సు దేవునిపై, ఆయన వాక్యముపై, ఆయన వాగ్దానముపై, ఆయన ఆత్మపై ఎంత ఆధారపడితే నీవు అంత అన్డిస్టర్బ్డ్ గా ఉంటావు. నీవు నమ్ముతూ ఉన్నాను అని చెప్పి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మలేకుంటే నీవు కలత చెందుతూనే ఉంటావు. జ్ఞాపకం ఉంచుకో. పూర్ణ శాంతి ఎవరమైనా కోరుకుంటాం. మనం పూర్ణ శాంతి ఖచ్చితంగా మనం కోరుకుంటాం. ఎలాగూ మన అనుభవంలోనికి రాగలదు. మనము ఆయనపై పూర్తిగా ఆధారపడినప్పుడు ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. పాత నిబంధనలో చూస్తాం, అన్యులైనటువంటి రాజులు, రాజదేహ సంరక్షకుల అధిపతులు, లేక సైన్యాధిపతులు, లేక ప్రాముఖ్యమైనటువంటి వారు, వారిని ప్రక్కనుంచుకుని వారు కొన్ని కార్యాలు జరిగిస్తూ ఉండేటటువంటి వారు, కొన్ని ఈవెంట్స్ జరిగించేటటువంటి వారు. కారణం ఏమి అంటే వీరు ఈ దేహ సంరక్షకులు, వీరి యొక్క అధిపతి రాజుగారి ప్రాణాన్ని కాపాడేటటువంటి వారు. చూచారా? మన కాపుదల కర్త ప్రభువైన యేసే. ఈ ఉదయకాలం ప్రార్థన చేయండి. ప్రభువా, లోకంలో ఉన్నటువంటి ఎన్నో పరిస్థితులు నా సమాధానము, నా శాంతిని హరించి వేసేవిగా, నన్ను కలతపరిచేవిగా ఉన్నాయి. నేను నీ వైపు చూస్తూ ఉన్నాను. పూర్ణ హృదయంతో నేను నీ యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాను. నా మైండ్ను నేను సెట్ చేసుకుంటూ ఉన్నాను. భూ సంబంధమైన వాటి మీద కాక పర సంబంధమైన వాటిపైన నా మైండ్ నేను సెట్ చేసుకుంటూ ఉన్నాను. నీవే నా మనస్సును నూతనపరచు, నూతనపరచుచు నన్ను చక్కగా నడిపించి నీ పూర్ణ శాంతి నాకు అనుగ్రహించు. మనం ప్రభు వైపు అలాగూ చూడబద్ధులంగా ఉంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ ప్రభ, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ సమయంలో మీరు అనుగ్రహించినటువంటి క్లుప్త వాక్య ధ్యానం కొరకు స్తోత్రాలు. మేము మా పూర్ణ హృదయముతో నీ యందు విశ్వాసం ఉంచుటకు కృప దయచేయండి. నీపై ఆనుకొనుటకు సహాయం దయచేయండి. దేవా, కృపచూపుము కనికరించు. మమ్మల్ని కలతపరిచేటటువంటి ఫ్యాక్టర్స్ మా చుట్టూ లోకంలో ఎన్నో ఉంటూ ఉన్నాయి. వాటన్నిటి నుండి మమ్మల్ని తప్పించండి. మేము ధైర్యంగాను, నిబ్బరంగాను,
మీపై ఆధారపడిన వారంగా ముందుకు సాగుటకు కృప దయచేయమని, మాకు బలమైనటువంటి పట్టణముగాను, ప్రాకారముగాను, ఆశ్రయదుర్గముగాను, మా పరిపాలకుడుగాను, మా రక్షకుడుగాను, మా నిత్యాశ్రయదుర్గంగాను ఉన్నటువంటి యేసయ్య శ్రేష్టమైన నామములు ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.